నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి వచ్చిపోమా మెరుపుతీగా అన్నట్లు మనం రాజశేఖర్ సినిమాలో విన్నాం ఆ డైలాగు. అదే మాదిర జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఒక ప్రయాసకి ఎప్పుడు పాల్పడుతూ ఉంటుంది. అదేంటంటే అసెంబ్లీ సమావేశాలప్పుడు తొలి రోజు ప్రీ ప్లాన్డ్గా క్లారిటీగా గవర్నర్ ప్రసంగం సమయంలో అట్టొచ్చి ఒక 10 నిమిషాలు అనుకుంటే కాదు అంతకుమించి అని చెప్పి 11 నిమిషాల పాటు వాళ్ళాడ కాలం గడిపేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఈలోపు చూపించేటువంటి బూచి కారణాలు ఏంటంటే ప్లకార్డులు అవి పట్టుకొని శాంతి భద్రత లేవంటారు, కల్తీ నెయ్యి అనేటువంటి సందర్భం తీసుకొస్తారు. ఇవన్నీ మ్యాటర్ ఏంది, ఒక నిజం చెప్పేవాడు ఆ అవతరాడికి కూడా సమయం ఇవ్వాలి. మనం జనరల్గా ఒక సాక్షి డిబేట్లో చూస్తూ ఉంటాం, ఏబిఎన్ చూస్తాము, TV9, ఎన్టీవీ, ఏ ఛానల్ డిబేట్ అయినా మనం చూస్తూ ఉంటాం. దాంట్లో ఇద్దరి మధ్య గొడవలు జరిగేటప్పుడు లేదా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగేటప్పుడు కొద్దిపాటి సమయం ఇస్తారనమాట. ఆ మాదిర కనీసం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ మంచి పనులు చేస్తున్నారు, అన్నీ సక్రమంగానే చేస్తున్నారు అని అనుకుంటే ఇప్పుడు ఏమన్నా ఇదేదో కల్తీ మద్యం విషయంలో జరుగుతుంది ఒక వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారంలో ఒక సంఘటన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. దీనిపైన అక్కడ కూర్చొని చర్చలో పాల్గొనవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదు. ఎందుకంటే గురిగింజ తన కింద నల్లగా ఉండదని గురిగింజకి తెలియదంట. ఆ రకాన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు అందరికీ తెలుసు, ఆయనకి తెలియదంటే ఆయన ఏమన్నా అంత అమాయకుడా? ఆయన అమాయకుడు అయితే కాదు కదా. ఆయన చేసినటువంటి తప్పులు చర్యలు పబ్లిక్లో అర్థమయ్యే విధంగా మినిట్స్లో నోట్ అవుతూ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఇద్దరి మధ్య జరిగినటువంటి డిస్కషన్ ఏ పార్టీకి సంబంధించి అయినా సరే. అందుకే కావాలని ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కావాలని ఆయన రుద్ది అసెంబ్లీకి ఎగరగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది కనీసం ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి చేతల్లో కూడా లేదు సాము అంటే వీళ్ళకి అర్థం కాకపోయా. ఈలోపు వైసీపీ వాళ్ళు అడపాడపా సోషల్ మీడియాలో మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అంటే వీళ్ళ చేతల్లో లేదు, సాంప్రదాయాల ప్రకారం ఇచ్చే పరిస్థితే కాదు, భారతదేశ చరిత్రలో అటువంటి సంఘటనలు జరగలేదు, మౌలాంకర్ రూల్ చదవండి అని చెప్పి మేధావులు ఎంతమంది చెప్పినా కూడా వీళ్ళకి అర్థం కానే కాదు. అయినా కూడా ఈరోజు ఎందుకు వచ్చారా స్వామి, ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి అని అనుకుంటే నిన్న 2-3 రోజుల నుంచి అన్ని ఛానల్లోనూ ప్రతి చోట జరుగుతుంది. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు వచ్చిపోతారు, అంతకు మించి రారు అని చెప్పి ఆయన మైండ్ సెట్ చూడండి ఏ విధంగా డీకోడ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద విశ్లేషకులు సైతం, అంత పెద్ద నాలెడ్జ్ ఉండే వాళ్ళు సైతం ఏంద్రంటే కావాలనే ఈరోజు 49వ రోజు, దేవుడు రాసిన స్క్రిప్ట్లో భాగంగా 49వ రోజు కాబట్టి 60 పని దినాలు కన్నా ఎవరైతే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కన్నా రాకుండా ఉంటే వాళ్ళ యొక్క పదవులకి రాజీనామా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అందులో భాగంగా వాళ్ళు ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. దమ్ము ధైర్యాన్ని చెప్పుకునేటువంటి వ్యక్తులకి ఏ మాత్రం ధైర్యం లేదు, చావలేదు అని చెప్పి ఇట్టే అర్థమైపోతుంది. నేను చెప్పినట్టు దేవుడు రాసిన స్క్రిప్ట్లో భాగంగా ఈ 11 రోజులు కన్నా దాటితే వీళ్ళు ఖచ్చితంగా ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుంది, డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి అందుకు వచ్చి తూతు మంత్రంగా కావాలని చెప్పి అక్కడ అటెండ్ అయినారు. అసలు అక్కడ గవర్నర్ హోదాలో ఎవరున్నారు? ఒక మైనారిటీ వ్యక్తే కదా. ఎందుకు మైనారిటీలు అంత చిన్న చూపు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు చర్చ కూడా జరుగుతుంది. మీరు ఆ అన్యా ఊ అన్యా మీరు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, వీళ్ళు బహిరంగ సపోర్ట్ చేస్తున్నారు. ఒక పక్క టీడీపీ వాళ్ళు, అదేవిధంగా ఒక పక్క జనసేన వాళ్ళు బహిరంగ సపోర్ట్ చేస్తున్నారు. ఏం దోబుచ్చులాట్లు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆయన గతంలో ఆయన గెలిపించినప్పుడు ఎంపీలని ఇక్కడి నుంచి అధికాధికంగా గెలిపించినప్పుడు మేము వాడి కేంద్రానికి పోయి మెడలు ఉంచుతాము, మనకు కావాల్సినవన్నీ తీసుకొస్తామన్నారే, ఏడ తీసుకొచ్చారు? బీజేపీకి ఎదురుగా ఒక్క మాట మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి? లేనంటే లేవు. ఇవన్నీ గుర్తించాలా. అయినా అసలు ఆ నజీర్ గారికి ఈయన ఏ పార్టీ విలువిస్తున్నారు? ఒక మైనారిటీ వ్యక్తికి అంత బాగా చదువుకొని అన్ని యొక్క ఆ పదవులు ఆయన అధిరోహించినటువంటి వ్యక్తి ఈరోజు మన రాష్ట్ర గవర్నర్గా ఉన్నారంటే మనకు గర్వకారణం. అటువంటి వ్యక్తికి ఈ రోజని కాదు, గత 50 ఏళ్ళ చరిత్ర నుంచి కూడా ఏ రాష్ట్రంలో అయినా చూడండి, గవర్నర్ ప్రసంగం అప్పుడు విపక్షాలు అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళు అడ్డుపడేటువంటి ఆనవాయితీ మనం చూస్తూనే ఉండవు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఏమవుతుంది, గవర్నర్ గారు ఉండే విషయాలన్నీ చెప్తారు, మీరు పాయింట్లు నోట్ చేసుకునే దానికి కూడా మీకు అవకాశం లేదా, ఆస్కారం లేదా? 27 పేజీల పైన ఆయన చదువుతూ ఉంటే మీరు కనీసం 6 పేజీలు 7 పేజీలు 11 పేజీలకి మీకు ఓపిక అయిపోతుందా? రాసుకోండి. ఇన్ని తప్పులు తడకున్నదని చెప్పి సాక్షిలో వేసేయండి, ఇన్ని తప్పులు తడక గవర్నర్ మాట్లాడినారని చెప్పి రేపు మీ సోషల్ మీడియాలో వేసేయండి. మనకు అంత ఓపికే ఉండదు. ఆఖరి దాకా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎన్ని కల్పించి రాస్తున్నారనే మాట కావాలని మీరు రాసుకొని చెప్పండి. అది కూడా ఉండదు మన కాడ.
ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన రాజకీయ భవిష్యత్తుని తాను నిర్వీర్యం చేసుకున్నాడు. నేను మాట తప్పను, మడం తిప్పను, అదేవిధంగా పులివెందుల పులి అనేటువంటి ఈ వ్యక్తి ఆ మిగిలినటువంటి 10 మంది ఎమ్మెల్యేల యొక్క మనసు ఏం కోరుకుంటుందని చెప్పి ఆయన ఇంకా ఆలోచించలేకున్నాడే. ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఒక్కసారైనా పోయి అధ్యక్ష అని చెప్పి తృప్తిగా అనాలా, మన యొక్క నియోజకవర్గ ప్రజలకి మన సమాధానం చెప్పాలా, మన ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకుని పెడుతున్నాడు అని చెప్పి ఆలోచన చేసే విధంగా వాళ్ళకు ఒక కళ ఉంటుంది, వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో చెప్పండి ఒక మాట. ఆ 10 మంది ఎమ్మెల్యేలు మీరు కాకుండా ఏమైనా తప్పులు చేస్తున్నారంటే మీరే ఒప్పుకోండి. అలా కాదు కదా, ఒకవేళ తప్పులు చేయనటువంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించండి. వాళ్ళు కడిగిన ముత్యం లాంటి వాళ్ళు కదా. ఆ 10 మంది ముత్యాలు మిగిలిన గెలిచినటువంటి 164 మంది ఎమ్మెల్యేలని ఇరుకుని పెడతారేమో అంత నమ్మకం ఉంటే ఇవన్నీ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏంటంటే ఇంకా కొన్ని వర్ణించకూడదు కానీ 11 రోజులు దాటితే వీళ్ళు పదవులు బూస్ట్ అయిపోతాయి కాబట్టి వీళ్ళు అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టారు. కానీ గవర్నమెంట్ నుంచి జీతభత్యాలన్నీ అనుభవిస్తూనే ఉంటారు. మనం కట్టేటువంటి ప్రతి ట్యాక్సేషను, ఆ రైతు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఒక మెకానిక్ కావచ్చు, ఒక బస్ డ్రైవర్ కావచ్చు, ఒక కండక్టర్ కావచ్చు, ఎవరైనా మనం అహర్నిశలు కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు మన గవర్నమెంట్ కట్టేటువంటి ట్యాక్సేషన్లో వీళ్ళేమో అంటే అసెంబ్లీకి పోయేవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. సో ఇటువంటి విషయాలన్నీ రాష్ట్ర ప్రజలు గమనించగలరని నేనైతే భావిస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కంటి తుడుపు చర్యగా ఇప్పుడు ఎమ్మెల్యేలతోనూ ఎమ్మెల్సీలతోనూ ఏదో మీటింగ్ పెట్టుకొని రేపు మ్యాక్సిమం ఆయన రాకుండా ఎమ్మెల్యేలు పంపించేటువంటి కార్యక్రమానికి ఆయన నాంది పలుకుతున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. నేనైతే అనుకుంటున్నాను ఆ ఎమ్మెల్యేలు కూడా రారేమో. ఎందుకంటే ఆ ఉండేటువంటి 10 ఎమ్మెల్యేలు కూడా తప్పులు తడగ్గా ఎన్నో పనులు చేస్తున్నారు గతంలో. అవన్నీ కూడా ఇరుకుని పడేటువంటి అవకాశం ఉన్నది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఇరుకుని పెడతారో వీళ్ళు మాట్లాడలేక వీళ్ళు చర్చల్లో అడిగేటువంటి ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు రిస్క్ చేసుకోవడానికి సిద్ధంగా లేడు. అసెంబ్లీకి వెళ్ళకపోవడము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో గుడ్డి అయితే వెళ్ళకపోవడం మంచిది. ఎందుకు ఇరుకుని పడి అసలే రాజకీయ భవిష్యత్తు పోతుంది అని ఆయన అసెంబ్లీకి పోవట్లే. అదే అంటాను, గుడ్డి కంటే మెల్ల బెటరు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోదలుచుకోలేదని చెప్పి నేనైతే భావిస్తున్నా. ధన్యవాదాలండి.